అలా చెప్పండి, ఈ రోడ్డు తవ్వి ఎన్ని రోజులైంది? ఇక్కడ మీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? రోడ్ తవ్వి కదా 2 నెలల పైన అవుతుంది. రోడ్ వేయడం లేదు. ఇప్పుడు ఇట్లా వేసి ఆపేసారు. బండ్లకు ఇబ్బంది అవుతుంది. దట్టు ఇంకో సఫరేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ పొంగుతూ ఉంటది నాన్ స్టాప్. రోడ్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటది. అక్కడ నీళ్ళు వచ్చేసి మొత్తం గుంతలు గింతలు పడుతున్నాయి. వెహికల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ఉండడం వల్ల రోడ్ అర్థం కాదు. గుంతలలో బండ్లు పడిపోవడం. వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగుతుందా లేకుంటే మామూలు టైంలో కూడా పొంగుతుందా? ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇంకెక్కువ అవుతుంది. మామూలుగా అయితే ఉంటది. ఇప్పుడు మీకు చూసుకున్న ద్వారా అయితే మీకు ఒక వీడియో చూపిస్తారు, చూడండి. మీరే చూసుకోవచ్చు వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఈ పరిస్థితి ఉంటుంది. వాటర్ ఫ్లోట్ అనేది ఇలా వస్తుంది మనకి. సో దీని వల్ల దోమలు మొత్తం ఇక్కడదే అండి. మొత్తం ఇక్కడదే ఇదే లైన్ అండి. మీరు చూడండి, మెయిన్ రోడ్ది చూడండి ఎలా అయిపోయింది అన్నది. రోడ్ చూసుకోవచ్చు మీరు ఎలా అయిపోయింది అన్నది. ఈ వీడియో మాకు పెట్టండి. సరే అండి, తప్పకుండా పెడతాం. దీనికి మా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఏదైనా సమస్య పెట్టి దీన్ని క్లియర్ చేస్తే మాకు కూడా ఆనందమే కదా అండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి అడగలేదా? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి అడగడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండి, మనది కాదు ప్రభుత్వం కాబట్టి మనం కూడా ఏం చెప్పలేకపోతున్నాము. సో మాకు రిక్వెస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రోడ్ ఏదైతే ఉందో క్లియర్ చేయండి. గణేష్ చతుర్థి ఉంది కాబట్టి అందరం గ్రాండ్ గా చేసుకుంటాం కాబట్టి ఈ సమస్య ఉండొచ్చు అని మేము కోరుతున్నాం. ఈ రోడ్ తో ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు దగ్గర 2 months కానీ వస్తుందండి. 2 months అవుతుందండి రోడ్ తో. ఇంకా ఇంతవరకు రోడ్ కూడా వేయలేదు. ఏమంటున్నారు దీని కాంట్రాక్టర్? కాంట్రాక్టర్ తో అయితే కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చారండి? కానీ అప్పుడు వచ్చినప్పుడు జేసీబీ వచ్చి దొవేసి వెళ్ళిపోయారు. ఆఫీసర్స్ ఎవరు వస్తారు? విజిటింగ్ వస్తే గల్లీ నిలబడి అందరూ మాట్లాడతాము. పోయే బండి 2 వీలర్ల మీద పోయేటప్పుడు ఇబ్బంది కావట్లే? చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మీ ముందే చూస్తున్నారు కదా ఎంతమంది ఎట్లా వచ్చి ఎట్లా పోతున్నారు అనేది. మీ ముందే కదా వెళ్తున్నారు వస్తున్నారు పబ్లిక్. అదే బ్రదర్, మీ కెమెరా ముందే సరే వెహికల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా లైవ్ లో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ అనేది.